హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ పాఠశాలలో టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో ఎంటీఎస్ పోస్టులు ఉన్నాయి, క్లర్క్, ఆయా అలాగే టీచర్లకి సంబంధించినటువంటి పోస్టులతో పాటు మరికొన్ని రకాల పోస్టులు అయితే మనకి విడుదల చేయడం జరిగింది. వీటికి 8th క్లాస్ నుంచి 10th క్లాస్ అలాగే డిగ్రీ, బీఈడీ చేసినటువంటి వారు అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. బీఈడీ లేనటువంటి వారు నాన్ టీచింగ్ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అన్అకాడమీ వాళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ తోటి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 అలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 అలాగే ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి పోలీస్ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ అయితే స్టార్ట్ చేశారు. ఇందులో మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకొని జాయిన్ అవ్వడం ద్వారా కంప్లీట్ సిలబస్ కవరేజ్ అయితే చేయడం జరుగుతుంది. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్పై క్లిక్ చేసి దీనికి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కోడ్ని యూజ్ చేసి జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ సైనిక్ స్కూల్ ఏదైతే ఉందో, కలికిరిలో ఉన్నటువంటి సైనిక్ స్కూల్, ఈ యొక్క సైనిక్ స్కూల్లో టీచింగ్ అలాగే నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి కాంట్రాక్చువల్ బేసిస్ మీద కొన్ని పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో హెడ్ మాస్టర్ లేదా హెడ్ మినిస్ట్రెస్కి సంబంధించినటువంటి జాబ్స్ ఉన్నాయి. దీనికి గ్రాడ్యుయేషన్ విత్ బీఈడీ చేసినటువంటి వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. 35,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రీ ప్రైమరీ టీచర్స్కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రేడ్ 12 విత్ ఎన్టీటీసీ చేసినటువంటి వాళ్ళు, ఓకే, గ్రేడ్ 12 అంటే 10+2తో పాటు ఎన్టీటీసీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 20,000 రూపీస్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ప్రైమరీ టీచర్స్కి సంబంధించి 6 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్తో పాటు డిఈఈడి లేదా బీఈడి అండ్ సీటెట్ లేదా స్టేట్ టెట్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 20,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ కింద ఒక వేకెన్సీ ఉంది. BFA ఆర్ ఈక్వివాలెంట్ విత్ TTC ఆన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కింద ఈ యొక్క క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 20,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. ఇంకా మ్యూజిక్ లేదా డ్యాన్స్ టీచర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. ఇంటర్మీడియట్ విత్ 6 ఇయర్స్ డిప్లొమా లేదా 4 ఇయర్స్ కోర్స్ ఇన్ మ్యూజిక్ ఆర్ డ్యాన్స్, దీనికి సంబంధించినటువంటి కోర్స్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 20,000 రూపాయల శాలరీ ఇస్తారు. ఇంకా స్పెషల్ ఎడ్యుకేటర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. గ్రాడ్యుయేషన్ విత్ బీఈడీ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా పీఈటీకి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ విత్ UGDPED చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 20,000 రూపీస్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా హెడ్ క్లర్క్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. మినిమం గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు, ఓకే, మినిమం ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏమీ అడగలేదు. దీనికి 15,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అకౌంట్ క్లర్క్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. బీకామ్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 15,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ బీకామ్ చేసినటువంటి వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. తర్వాత డ్రైవర్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. మెట్రికులేషన్ విత్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 12,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆయాస్కి సంబంధించి 4 పోస్టులు ఉన్నాయి. 8th పాస్ అయితే చాలు, అప్లై చేసుకోవచ్చు. 12,000 రూపాయల శాలరీ ఇస్తారు. ఇంకా MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. 8th పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 12,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి ఈ విధంగా మనకి పోస్టులు అలాగే వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మీరు ఏప్రిల్ 10వ తేదీలోపు దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అఫీషియల్ సైట్ SSKAL.AC.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అఫీషియల్ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫిలప్ చేసి మీకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేసి సబ్మిట్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. అఫీషియల్ సైట్లో మనకి ప్రస్తుతానికి అయితే ఇంకా నోటిఫికేషన్ అప్డేట్ చేయలేదు. మీరు అఫీషియల్ సైట్లో చూసుకోవచ్చు. SSKAL.AC.in అనేటువంటి సైట్లో ఇంకా నోటిఫికేషన్ అయితే పెట్టలేదు. ఏప్రిల్ 10వ తేదీలోపు మనం ఈ యొక్క అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఈ పోస్టులన్నీ కూడా మనకి ఈ యొక్క కాంట్రాక్చువల్ బేసిస్ మీద అయితే మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. అయితే షెడ్యూల్ ఆఫ్ అప్లోడింగ్ అడ్మిట్ కార్డ్
రిటన్ టెస్ట్ అలాగే ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా వెబ్సైట్లో పెట్టడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. సో అప్లై చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ తరచుగా వెబ్సైట్ని సందర్శిస్తూ ఉండాలని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నో ఇన్ఫర్మేషన్ విల్ బీ కమ్యూనికేటెడ్ త్రూ పోస్ట్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఓన్లీ వెబ్సైట్ ద్వారానే మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి పోస్ట్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి సైనిక్ స్కూల్ కలికిరికి సంబంధించిన ప్రైమరీ స్కూల్కి సంబంధించినటువంటి ఈ యొక్క టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి అప్లై చేయండి. ఈ యొక్క పీడిఎఫ్ని అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.